హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు తల్లికి వందనం పథకం ద్వారా. అయితే ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు మన యొక్క ప్రభుత్వం వారు గతంలో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఇంట్లో ఒకరికి మాత్రమే 15,000 రూపాయల చొప్పున జమ చేసేవారు. మొదట్లో 15,000 రూపాయలు జమ చేసిన ఆ తర్వాత స్కూల్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు తగ్గించి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి ఖాతాలో 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనమని మన యొక్క ఏపీ కూటమి ప్రభుత్వం అయితే తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మన యొక్క ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రీసెంట్గా అయితే చెప్పడం జరిగింది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. సో ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ఈ విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా స్కూల్కి అనేది రావాల్సి ఉంటుంది. 75% హాజరు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఏపీలో మనకు ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ పథకాన్ని డిలే చేయడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఈ సెప్టెంబర్ నెలలో అమలు చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అయితే ఈ పథకానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేశారండి. సో ముఖ్యంగా ఈ పథకం ఎవరికి వర్తించదు అంటే గనక ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఎవరైతే పే చేస్తున్నారో అలాంటి వారికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పథకం నుండి తొలగించడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్లు ఉంటారు కదా, వీరికి సంబంధించి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయరు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా 75% హాజరు అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరికైనా 4 వీలర్ ఉన్నట్లయితే కనుక వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. సో మనకు టాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ టాక్సీ డ్రైవర్లకు, అలాగే మున్సిపాలిటీలో చేస్తున్నటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పిల్లలకు మినహాయింపు ఇచ్చారండి. టాక్సీ డ్రైవర్లకు, మున్సిపాలిటీ కార్మికులకు వారి యొక్క పిల్లలకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా మనకు ఏపీలోనే ఉండాలి, వాళ్ళు ఇక్కడి వారై ఉండాలి, వారికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడ ప్రూఫ్స్ అయితే ఉండాలి. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మనకు ఈ సెప్టెంబర్ నెలాఖరులో అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము అని మన యొక్క ఏపీ ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. సో మనకు త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Thank you.